కథా కాలక్షేపం నుంచి మీకు మరో మంచి కథనాన్ని అందజేస్తున్నా. వెలుగు వర్షం. రచన ఎద్దనపొడి సులోచనారాణి. బయట తీక్షణంగా ప్రసరించే సూర్యకిరణాలని రవ్వంత కూడా లోపలికి చొరపడనీయకుండా ఉన్న చిక్కటి అడవి అది. అక్కడ వీస్తున్న గాలి జలధరింప చేసేటట్టు వింత శబ్దాలు చేస్తుంది. నీడలు దట్టంగా ఉన్న ఆ చోట అది పగలేనని తెలియని ఈలకోళ్ళు స్వేచ్ఛగా శబ్దం చేస్తూ రాత్రి వాతావరణాన్ని సృష్టిస్తున్నాయి. అతి నిశ్శబ్దంగా ఉన్న ఆ శబ్దంలో నా బూట్ల శబ్దం నాకే విచిత్రంగా వినిపిస్తుంది. నాకు అక్కడ చెట్లకి పెనవేసుకుని ఉన్న లతల పచ్చదనం చూడముచ్చటగా ఉంది. ఇంటి దగ్గర నుంచి బయలుదేరి వస్తుండగా అత్తయ్య అంది, సంజయ్, చీకటి పడకముందే ఇంటికి వచ్చాయి. ఆ అడవిలో చింతతోపులో దయ్యం ఉంది. కెమెరా తీసుకుని భుజానికి తగిలించుకుంటున్నా నేను నవ్వుతూ అన్నాను. నిజంగానా? అయితే తప్పకుండా చీకటి పడిన తర్వాతనే నేను ఆ చింతతోపులోంచి వస్తాను. నీ చిన్నప్పటి మొండితనం రవ్వంత కూడా మారలేదు. అత్తయ్య విసుక్కుంది. దయ్యం కనిపిస్తుందా బావా? అత్తయ్య చిన్న కొడుకు మురళి నా చెయ్యి పట్టుకుని ఉత్సాహంగా అడిగాడు. నా కళ్ళకి కనిపిస్తే ఫోటో తీస్తాను. నా కంటికి కనిపించిన ప్రతిదీ ఈ కెమెరాలో బంధించగలను. కెమెరాని చేత్తో తడుముతూ సగర్వంగా అన్నాను. సంజయ్, నీకు పుణ్యం ఉంటుంది. ఈ ఊరు మంచిది కాదు. నీకు అవసరం లేని విషయంలో జోక్యం కలగజేసుకో. ఏది? మీ పత్రిక కోసం ఫోటోలు తీయటానికి వచ్చానన్నావు. 4 రోజులు మాతో సరదాగా గడిపావు. ఏ చెయ్యో కాలో విరగొట్టుకోకుండా మీ ఇంటికి నువ్వు వెళితే అదే 10,000. ఏం, ఈ ఊరి దయ్యం కాళ్ళు చేతులు విరగొట్టి పంపిస్తుందా అన్నాను. నీకంతా పరియాసమే. నువ్వు దయ్యాన్ని చూసావా అత్తయ్య? అమ్మో, చూడటమే. చూస్తే ఇంకా ఇలా బతుకుంటానా? గుండె పగిలి అప్పుడే చచ్చిపోయి ఉండేదాన్ని. అత్తయ్య గుండెల మీద చెయ్యి వేసుకుని కళ్ళు పెద్దవి చేస్తూ అంది. ఎందుకు చచ్చిపోవాలి? దయ్యం అనేదాన్ని భయంకరంగా వికృతంగా మనం ఊహించుకోవడంతో ఈ భయం అంతా ఏర్పడుతుంది. దయ్యం అంటే ఎవరు? ఆఫ్టర్ ఆల్ మనలాంటి మనిషి అంశయే కదా. ఏమో బాబు, నువ్వు ప్రతిదీ ఇలాగే తర్కం చేస్తావు. నీకు నేను జవాబు చెప్పలేను. తర్కం కాదత్తయ్య, ఒకసారి నీకు నువ్వే ఆలోచించుకో. దయ్యాన్ని ఎప్పుడూ నువ్వు చూడలేదు. కనీసం చూసిన వాళ్ళు కూడా ఎవరూ నీకు తటస్థపడలేదు. దయ్యం గురించి ఎవరో అన్నది 10 ఊహించుకున్నది మాత్రమే. నువ్వు దయ్యానికి కాదు, నిజం. నువ్వు భయపడేది నీలో ఉన్న పిరికితనానికి. మురళి కుతూహలంగా నా వైపు, తల్లి వైపు చూస్తున్నాడు. వాడి కళ్ళల్లో తల్లి మాటలకి భయము, నా తర్కం పట్ల ఆసక్తి స్పష్టంగా కనిపిస్తుంది. బావా, నేను కూడా నీతో రానా అన్నాడు. రాత్రివేళ చింతతోపు నుంచి నాతో పాటు రాగల ధైర్యం ఉంటే రా. వాడా ఒట్టి పిరికి సన్యాసి, వాడెందుకులే అంది అత్తయ్య. వాడు పిరికివాడు కాదు, నువ్వు పిరికివాడిగా వాడిని తయారు చేస్తున్నావు అన్నాను బయలుదేరుతూ. సంజయ్, త్వరగా వచ్చేయ్. గేటు దాటుతుంటే వరండాలోంచి అత్తయ్య మళ్ళీ హెచ్చరికగా కేక పెట్టింది. అలాగే అన్నాను. చాలా చిన్న పల్లెటూరు అది. అన్నీ కలిపి 100 ఇండ్లు కూడా లేవు. కానీ ఆ 100 ఇండ్లలోనే కుల మత వివక్షత సుస్పష్టంగా ఉంది. కాస్త ఊరికే 2 చిన్న దేవాలయాలు, ఒక మసీదు ఉన్నాయి. ఆదిలాబాద్ డిస్టిక్ అది. మామయ్య ఫారెస్ట్ కాంట్రాక్టర్గా వచ్చి ఇక్కడ స్థిరపడిపోయాడు. 2 ఏళ్ల క్రితమే సంసారం మొత్తం ఇక్కడికి తరలించాడు. అత్తయ్య ఏదో నేపం మీద నెలకి ఒకసారైనా హైదరాబాదు వస్తుంటుంది. వచ్చినప్పుడల్లా మీ మామయ్య నన్ను తీసుకెళ్ళి ఆ అడవిలో పడేశారు అని ఫిర్యాదు చేస్తూనే ఉంటుంది. ఊరు చుట్టుపక్కల కమ్ముకున్న అడవి, ఆ నిశ్శబ్దం గురించి మామయ్య ఎప్పుడూ చెప్తూ ఉంటాడు. నాకు ఎన్నాళ్ల నుంచో ఈ ఊరు రావాలని. నేను నవభారత్ అనే పత్రికలో 10 ఏళ్లుగా పనిచేస్తున్నాను. పత్రికకి నెల నేను నిర్వహించే ఫోటో ఫీచర్ హైలైట్ దేశంలో ఉన్న దుర్మార్గాన్ని, అరాచకాల్ని, మూఢనమ్మకాలను వాడిగా దుయ్యబట్టడం నా ధ్యేయం. ఈ దేశంలో నాలాగా పాత తరంతో, పాత సాంప్రదాయాలతో పేచీ పడుతున్న కొత్త తరం వాళ్ళు చాలామంది ఉన్నట్టున్నారు. నేను నిర్వహించే ఈ శీర్షిక అత్యల్ప వ్యవధిలోనే అందరినీ ఆకట్టుకుంది. క్రమంగా నవభారత్కి నా ఫోటో ఫీచర్ జీవనాడి అయింది. పత్రిక యాజమాన్యం
నేను అడగకుండానే నా జీతం పెంచారు. నాకు ఈ దేశంలో ఏ మూలకి వెళ్ళాలన్నా వారే సదుపాయం కలుగజేస్తారు. ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క ఇష్టం ఉంటుంది. నాకు చిన్నప్పటి నుంచి ఫోటోలు పిచ్చి ఉండేది. నా 12వ ఏట మా నాన్న నాకు ఒక కెమెరా బహుమతిగా ఇచ్చారు. ఆ రోజున నేను పొందిన ఆనందం అనిర్వచనీయమైనది. నా జీవితానికి ఈ కెమెరా అనేది ఒక రాచపాట వేస్తుందని నా కుటుంబంలో ఎవ్వరూ అనుకోలేదు. తర్వాత ఫోటోగ్రాఫ్లో నాకెన్నో బహుమతులు వచ్చినాయి. క్రిందటి సంవత్సరమే ప్రెసిడెంట్ గోల్డ్ మెడలు లభించింది. ఇప్పుడు నన్ను ఎంతోమంది పత్రికల వాళ్ళు ఉద్యోగం ఇస్తాము రమ్మనమని పిలుస్తున్నారు. నాకు కార్లు ఇస్తారంట, మేడ ఇస్తారంట, నన్ను ఫారిన్ కరెస్పాండెంట్గా పంపిస్తారట. నాకు అవసరం లేదన్నాను. మేడలో కూర్చుని తీరుబడి కారులో షికారు తిరిగే వ్యవధి నాకు లేనే లేవు. నేను ఒక దేశ సంచారిని. నా దేశంలో నేను చెయ్యగలిగిన పని ఎంతో ఉండగా ఫారిన్ నేనెందుకు వెళ్ళాలి? నా ఈ ఆలోచనలు వాళ్ళకి నచ్చలేదు. నాకు తిక్క శంకరయ్య అనే బిరుదు ఇచ్చారు. క్రితం నెలలో తన గోడౌన్లో దాచి ఉంచిన బియ్యం బస్తాలని నేను ప్రాణాలకి తెగించి దానిలో దూరి ఫోటోలు తీసి పేపర్లో వేసి సేట్ పన్నాలాల్ని పోలీసులకు పట్టించి అప్పుడు అతను ఎలాగో అవస్థపడి విడిపించుకున్న తర్వాత సరాసరి నా దగ్గరికి వచ్చాడు. కరచలనం కోసం చెయ్యి చాస్తూ, నేను అంత పక్కడబందీగా కాపలా పెట్టినా కూడా నువ్వు లోపలికి ఎలా వెళ్ళగలిగావో నాకు అర్థం కాలేదు అని నా కెమెరాని చూస్తూ, సంజయ్, వేటగాడి చేతిలో తుపాకీ చూస్తే అడవి మృగాలకి ఎంత భయమో నీ చేతిలో ఈ కెమెరా చూస్తే నాకంత భయం అన్నాడు. ఆయన మాటల్లో ప్రశంస లేదు, యథార్థం ఒప్పుకునే నిర్భీతి ఉంది. నాకెంతో ఆనందంగా అనిపించింది. నేను నడుస్తున్న చోట రాను రాను అడవి దట్టమై నా చుట్టూ వ్యాపించినంత దగ్గరగా ఉంది. తన అరచేతిలో నన్ను పట్టుకొని చూస్తుంది అడవి. అంత చిక్కగా ఉంది. దాన్ని చూస్తున్న కొద్దీ నా మనసులో మిగతా ఆలోచనలు తొలగిపోయి ఏకాగ్రత రాసాగింది. నేను అప్పుడప్పుడు ఋతుగానం అనే శీర్షికతో ప్రకృతిలో ఉన్న రకరకాల ఋతువుల్ని ఫోటోలు తీస్తాను. ఎప్పుడూ యథార్థ గాథలు, పచ్చి నిజాలు, వికృత వ్యవస్థలు తీసి విసిగిపోయిన నాకు ఆలపిస్తున్న రాగాల్లా ఉండే ప్రకృతి ఎంతో ఈ ఋతువుల్ని తీయటం అంటే హాయిగా ఆనందంగా ఉంటుంది. ఈసారి నేను నిర్వహిస్తున్న శీర్షిక పేరు నింగి నేల. దీన్ని రకరకాల భంగిమల్లో తీయాలి. పత్రిక తెరిచిన ప్రతి మనిషి వయోవృద్ధ భేదం లేకుండా ఆ ఫోటోలు చూడగానే పరిసరాలు తన సాధక బాధలు మర్చిపోవాలి. నా చిటికెన వేలు పట్టుకొని నేను తీసుకువెళ్తున్న సుదూర తీరాలకి నాతో పాటు వచ్చేసేటట్టుగా ఉండాలి. పాఠకుణ్ణి నేను చూడకపోయినా, నన్ను పాఠకుడు ఎరుగకపోయినా నేను అతనికి నా ఫోటోల ద్వారా ఈ ఆనందం పంచటం, అతను నాకు ప్రశంసని అందివ్వటం అని అనుబంధం పెనవేసుకుపోవాలి. మొదట నేను ఈ వృత్తిలోకి ప్రవేశించినప్పుడు నా ఆనందం కోసం నేను ఈ పని చేసినా రాను ఇప్పుడు ఈ ఆనందం ఇంకొకరికి పంచుతున్నారు. నా కోసం వారు నెల వేచి చూస్తున్నారనే ఆలోచన నాకెంతో ఆనందాన్ని, పట్టుదలని కలిగిస్తుంది. సాధ్యమైనంత అందంగా ఈ ఫోటోలు తీసి నా పాఠకుల్ని ఆనందపరచాలనేది నాకు తెలియకుండానే నాకు ఒక ధ్యేయం అయిపోయింది. నేను ఒక ఎత్తైన చోటులో నిలబడి కెమెరా భుజాన్నుంచి తీసి కంటికి దగ్గరగా పెట్టుకుని అడవి అంతా చూడసాగాను. చెట్ల కొమ్మలు చిరుగాలికి అలవోకగా తలాడిస్తున్నాయి. కెమెరాలో నుంచి నాసుగ్గా ఉన్న పూలు ఎంతో అందంగా కనిపిస్తున్నాయి. కొన్ని అడవి తీగలు మనిషిని పెనవేసుకున్న మూఢనమ్మకాల ఛాందస్త భావాల్లా అతి దట్టంగా పెరిగి ఉన్నాయి. అటూ ఇటూ అజంతా సుందరి శరీరంలో వంపు సొంపులు అతి జాగ్రత్తగా గమనిస్తున్న ఆర్టిస్టుల అడవి అందాలు వెతుకుతున్నట్టుగా అతి మెల్లగా కదులుతున్న నా కెమెరా ఒక చోట ఆగిపోయింది. నేను ఎత్తు ప్రదేశంలో నిలబడి ఉన్నాను.
అక్కడి నుంచి దిగువగా దాదాపు లోయలా ఉన్న ఓ చోట ఒక నీటి కొలను ఉంది. చుట్టూ కమ్ముకొని ఉన్న చెట్ల శిఖరాగ్రాలని ఎలా తప్పించుకొని చొరబడ్డాయో సూర్యకిరణాలు నీటి మీద పడి తలతల మెరుస్తున్నాయి. నేను క్షణం సేపు సర్వం మర్చిపోయిన వాడిలా ఆ సుందర దృశ్యం చూస్తున్నాను. పచ్చటి కొమ్మల మధ్య నుంచి దూసుకు వస్తున్న ఆ కాంతి నింగి నుంచి వచ్చి నీళ్ళని తాకుతున్న వెలుగు నావలా ఉంది. నేను జాగ్రత్తగా కెమెరాని అడ్జస్ట్ చేసి అత్యంత ఏకాగ్రతతో దాన్ని ఫోటో తీస్తున్నాను. ఇంతలో ఎక్కడో భోభోమన్న కుక్క అరుపు వినిపించింది. వెంటనే అతి భయానకమైన శబ్దం అయింది. అది సకిలింపో ఇకిలింపో అర్థం కానంత దారుణంగా ఉంది. ఆ శబ్దం చేసింది మనిషో మృగమో తెలియలేదు. యథాలాపంగా ఉన్న నేను ఉలిక్కిపడ్డాను. ఆ భయంకర శబ్దం అతి నిశ్శబ్దంగా ఉన్న అడవిలో మారుమోగి ప్రతిధ్వనించింది. నేను ఫోటో తీయడం మానేసి చుట్టూ చూశాను. ఎక్కడా ఏ అలికిడి వినిపించలేదు. ఆ క్షణంలో ఆ అడవి కూడా నాలాగే ఊపిరి బిగపెట్టి చూస్తుందా అన్నంత మౌనంగా నిశ్శబ్దంగా ఉంది. నేను కెమెరాలో చూస్తూ ఆ శబ్దం ఏ మూల నుంచి వస్తుందో అన్నట్టు వెతకసాగాను. ఎంతసేపటికి మళ్ళీ ఎలాంటి చప్పుడు అవ్వలేదు. ఇంతలో మువ్వల గంటలు మోగుతున్న శబ్దం దూరం నుంచి వినిపించింది. అది రాను రాను దగ్గరైంది. రెండెడ్ల బండి ఒకటి వస్తుంది. ఇసుకలో బండి చక్రాలు సర్వమన్న చప్పుడు, ఎడ్ల కదలికలో మెడలో మువ్వల పట్టి జంటగా లయగా ప్రతిధ్వనిస్తున్నాయి. సూర్య అస్తమయం కావస్తుంది. బండి అతను అడవిలో ఉన్న నిశ్శబ్దాన్ని భంగపరచాలి అన్నట్టుగా అవసరం లేకపోయినా హై హై నడు నడు అనే ఎడ్లని అదిలిస్తున్నాడు. ఇంతలో హఠాత్తుగా మళ్ళీ కుక్క అరుపు వినిపించింది. దానితో అతి భయంకరంగా ఉన్న ఆ శబ్దం మళ్ళీ అడవి నిశ్శబ్దాన్ని కలిపి చీలుస్తున్నట్టుగా ప్రతిధ్వనించింది. ఆ అరుపుకి ఎడ్లు బెదిరినట్టుగా అడుగు ముందుకు వెయ్యలేనట్టు ఆగిపోయినాయి. బండిలో నుంచి గొల్లున ఆడవాళ్ల ఏడుపు వినిపించింది. అమ్మగారు అమ్మగారు! బండి అతను గొడవగా పిలుస్తున్నాడు. అస్పష్టంగా మాటలు వినిపించాయి. బండి ఆగిపోయింది. ఆడవాళ్ళున్నారు. గలాబాగా ఉంది. నేను కెమెరా మూసి బండి దగ్గరికి వెళ్ళాను. అమ్మా కమలా కమలా! పెద్దావిడ గొంతు ఏడుస్తూ పిలుస్తుంది. అక్క అక్క! చిన్నపిల్ల గొంతు వినిపించింది. ఏమిటి ఏమైంది? వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడిగాను. బండి అతను నన్ను గుర్తుపట్టాడు. ప్రాణం లేచి వచ్చినట్టుగా చూస్తూ, బాబుగారు మీరా? ఆ దయ్యం అరుపులకి మా అమ్మగారు మూర్ఛపోయారండి. అసలే బాలింతరాలు అన్నాడు. నేను బండిలోకి తొంగి చూశాను. 25 సంవత్సరాల యువతి. ఫిట్స్ వచ్చినట్టుంది. నోటి వెంట చొంగ కారుతుంది. గుప్పెట్లు బిగిసి ఉన్నాయి. కాళ్ళు చేతులు గిలగిలా కొట్టుకుంటుంది. పక్కనున్న పెద్దావిడ పసిబిడ్డని ఎత్తుకుంది. ముఖంలో భయం స్పష్టంగా కనిపిస్తుంది ఆవిడకి. ఓరి దేవుడా! ఈ దయ్యం నా బిడ్డని పొట్టనెట్టుకుందిరా అంటుంది. మీరు ఆ పాపాయిని నాకిచ్చి ఆవిడ్ని పట్టుకోండి అన్నాను. ఆవిడ పసిపిల్లని నాకిచ్చి కూతురి కాళ్ళు చేతులు కదలకుండా పట్టుకుంది. నేను బిడ్డని ఎత్తుకొని బండి పోనీ అన్నాను. బండి కదిలింది. నేను బండి వెంటనే నడిచాను. బండి ఆ ఊరి పూజారి ఇంటి ముందు ఆగింది. ఆ ఫిట్స్ వచ్చిన అమ్మాయి పూజారి కోడలట. ఆ పెద్దావిడ ఆ అమ్మాయి తల్లి. బండి చూడగానే పూజారి పరిగెత్తుకొచ్చాడు. మూర్ఛపైన కోడలిని కొడుకు సహాయంతో దింపి లోపలికి చేర్చారు. ఏదేదో వైద్యం చేస్తున్నారు. చిన్న పల్లెటూరేమో. నిమిషాల మీద పూజారి గారి కోడల్ని దయ్యం ఆవరించిందనే వార్త అందరికీ తెలిసిపోయింది. ఆడ మగ చిన్న పెద్ద చేస్తున్న పనులు వదిలి బిలబిలలాడుతూ వచ్చి ఆ ఇంటి ముందు మూగారు. వారిలో ఒకతనికి పూనకం వచ్చింది. అతను ఘనాచారి అట. దయ్యం తరచుగా అతని ఒంటి మీదికి వచ్చి ఆ ఊరి వాళ్ళు తనకి చెయ్యవలసిన మర్యాదల గురించి ఆజ్ఞలు జారీ చేస్తుందంట. ఘనాచారికి పూనకం రాగానే పూజారి అతని ముందు నేల మీద సాష్టాంగపడ్డాడు. అమ్మా చెప్పు, నీకేం కావాలి? నా కోడల్ని వదులు, నీ కాళ్ళు పట్టుకుంటాను. పూజారి ఘనాచారి కాళ్ళు గట్టిగా పట్టుకున్నాడు. ఒరేయ్, నీ మనవరాలికి నా పేరు పెట్టలేదురా. ఇది నాకు అవమానం. నా పేరు పెట్టాలని చెప్పానుగా. పొరపాటైపోయింది తల్లి. నీ పేరే పెట్టుకుంటాం, సరేనా? ఫడి ఫడి చెంపలు వేసుకున్నాడు. పౌర్ణమి నాడు సంతర్పణ చెయ్యాలిరా. అలాగే
ఘనాచారి ఊగాడు. వేపమండలు ఊపారు. మంచి గంధం రాశారు. నేను అతని పూనకాన్ని వినోదంగా చూస్తున్నాను. నాకు ఆ ఘనాచారిని చూస్తుంటే మనుషులు మామూలుగా ఉండకుండా కొంతమంది ఎందుకిలా అవుతారు అనిపించసాగింది. అతను కళ్ళు మూసుకొని ఊగుతుండగా వివిధ భంగిమల్లో ఫోటోలు తీశాను. ఆడవాళ్ళు అతనికి హారతులు ఇస్తున్నారు, కొబ్బరికాయలు కొడుతున్నారు, అడిగి జవాబులు చెప్పించుకుంటున్నారు. ఏమిటేమిటో. పూజారి గారి ఇంటి ముందు సందడి సద్దుమణిగి ఎక్కడి వారు అక్కడికి వెళ్ళేసరికి రాత్రి 10 గంటలైంది. అత్తయ్య మాకు భోజనం వడ్డించింది. మురళిని కాళ్ళు కడుక్కొని రమ్మంటే దొడ్లోకి వెళ్ళటానికి భయపడ్డాడు. నేను తోడు వెళ్ళాను. వాడి చూపులు బెదురుగానే ఉన్నాయి. సరిగ్గా కడుక్కోకుండానే ఒక్క అంగలో లోపలికి వచ్చేశాడు. అయినా అత్తయ్య నాకు నెయ్యి వడ్డిత్తు అంది. చూశావా, దయ్యాలు గియ్యాలు ఏమీ లేవన్నావు. ఇప్పుడైనా ఒప్పుకుంటావా? అన్నం తింటున్న నేను వెంటనే జవాబు చెప్పలేదు. ఏం మాట్లాడవేం? ఏం మాట్లాడతాడే అన్నాడు మామయ్య. మామయ్య, నువ్వు కూడా దయ్యం గురించి నమ్ముతావా? అందరూ నమ్ముతుంటే నేనెందుకు నమ్మకుండా ఉండాలి? నమ్మను అంటే సరిపోలే. అత్తయ్య నా వైపు సగర్వంగా చూసింది. నేను మంచినీళ్లు తాగి గ్లాస్ కింద పెడుతూ అన్నాను. అత్తయ్య, మీ ఊళ్ళో దయ్యం ఉన్నమాట నిజమే, నేను ఒప్పుకుంటాను. కానీ నేను దాన్ని కళ్ళారా చూసి గాని ఈ ఊరి నుంచి వెళ్ళను. సరేనా? అత్తయ్య నా వైపు విచిత్రంగా చూసింది. అత్తయ్య కూడా భోజనం ముగించుకొని కూర్చొని తమలపాకులు వేసుకుంటుండగా వచ్చి ఆవిడ ఎదురుగా కూర్చుంటూ అడిగాను. అత్తయ్య, ఆ దయ్యము ఆడదని మీకెలా తెలుసు? ఎందుకు తెలియదు? ఆ దయ్యం ఎవరో ఏమిటో, అసలు ఆ వ్యక్తి ఎందుకు దయ్యం అయింది తెలుసు. ఈ ఊళ్ళో పాలు తాగే పసిపిల్లకి కూడా. నేను ఈ ఊరి వాడిని కానుగా, నాకు తెలియదు, చెప్పు అన్నాను. అత్తయ్య తమలపాకులకు సున్నం రాచి చీలుస్తూ చెప్పసాగింది. ఆ దయ్యం పేరు సావిత్రి. సావిత్రి అంటే ఈ ఊరిలో సాతాని గోపయ్య కూతురు. చిన్నప్పుడే పెళ్లి చేసి అత్తవారింటికి పంపారు. 3వ నాటికి మొగుడు పోయి ముండ మోసి పుట్టింటికి వచ్చింది. ఈ ఊరు ఒక సన్యాసి వచ్చాడు. అతనితో సావిత్రికి సంబంధం ఏర్పడింది. సావిత్రి అతని దగ్గర బాగా మంత్రాలు తంత్రాలు నేర్చింది. ఆ సాధువు వెళ్ళిపోయిన తర్వాత ఆ ఊరి వాళ్ళు మీద ప్రయోగించడం ప్రారంభించింది. అందరూ కొన్నాళ్లు భయంతో భరించారు. చివరికి రాళ్లతో కొట్టి చంపారు. చచ్చిన తర్వాత మరీ పగబట్టింది. దయ్యమై ఈ ఊరి వాళ్ళని పీక్కు తింటుంది. అప్పుడు మనిషి కాబట్టి చంపగలిగారు. ఇప్పుడు దయ్యాన్ని ఏం చేయగలరు? సావిత్రి బతికి ఉండగా దాని దగ్గర ఒక నల్లటి కుక్క ఉండేది. అది ఇప్పుడు ఆ అడవిలోనే తిరుగుతూ ఉంటుంది. ఆ కుక్కని చూస్తే అందరికీ భయమే. ఈ కథ నాకు చిత్రంగా గమ్మత్తుగా ఉంది. నేను లేచి పడుకోవటానికి వెళుతుంటే అత్తయ్య వెనక నుంచి అడిగింది, ఫోటోలు తీసుకోవడం అయ్యిందా? ఊరు ఎప్పుడు వెళ్తున్నావు? ఇంకా 2-3 మిగిలినాయి, అవి తీసుకోగానే వెళ్ళిపోతాను అన్నాను. మర్నాడు మళ్ళీ అడవిలోకి వెళ్ళాను. ఆ నీటి చెలమని ఫోటో తీయటానికి ఆ ఎత్తు ప్రదేశం మీద నిలబడ్డాను. నేను కెమెరాలోంచి తదేకంగా చూస్తున్నాను. సూర్యకిరణాలు నిన్నంత అందంగా పడటం లేదు. మెల్లగా అటూ ఇటూ కదులుతున్నా నా కెమెరా హఠాత్తుగా ఆగిపోయింది. అంతవరకు నిశ్శబ్దంగా ఉన్న నీళ్లు కదలసాగాయి. దానికి కారణం ఏమిటా అన్నట్లు కెమెరాతోనే వెతకసాగాను. కుడివైపున నీళ్లు కదులుతున్నాయి. నేను తదేకంగా అటే చూస్తున్నాను. నీళ్ల మీద నల్లగా ఏదో తేలుతూ కనిపించింది. అది నల్లటి జుట్టు అని కాసేపటికి అర్థమైంది. తర్వాత మెల్లమెల్లగా శరీరంపైకి తేలింది. సన్నగా ఉన్న ఒక యువతి నీళ్లలోంచి పైకి లేచింది. చెట్టు చాటున కుండ తీసుకొని నీళ్లు ముంచుకుంది. ఆ నీళ్ల కడవ తీసుకుని నీళ్లలో నుంచి దట్టంగా ఉన్న చెట్లలోకి వెళ్ళింది. ఆమె వెంట నల్లటి కుక్క వెళ్ళింది. అంతా త్రుటిలో జరిగిపోయింది. ఎలా యువతి అడవిలో ఒంటరిగా ఎలా ఉంటుంది? నేను ఆ నీటి చలన దగ్గరికి వెళ్ళాలని చూశాను. చెట్లు తీగలు బొత్తిగా అసంభవమని నిరూపించినాయి. మరి ఆ అమ్మాయి అక్కడికి ఎలా వెళ్ళింది? ఆ సాయంత్రం రాగానే అత్తయ్యకి ఈ వార్త వినిపించాను. అత్తయ్య ముఖము వెలవెలా పోయింది. నువ్వు మళ్ళీ ఆ చోటికి వెళ్ళకు అంది. ఎందుకని? నేను ఆ అమ్మాయి ఎవరో తెలుసుకుని తీర్తాను అన్నాను.
అత్తయ్య భయంగా చూస్తూ నా చెయ్యి గట్టిగా పట్టుకుంది. సంజయ్, నీకు పుణ్యం ఉంటుంది. మళ్ళీ పొరపాటుగా కూడా అలా అనకు. నీకు కనిపించిన వ్యక్తి మనిషి కాదు, సావిత్రి దయ్యం. అప్పుడప్పుడు ఈ ఊరి వాళ్ళకి అలాగే కనిపిస్తూ ఉంటుంది. నాన్ సెన్స్ అన్నాను. ఆ అమ్మాయి సావిత్ర? చచ్చిపోయిన సావిత్రి కంటికి ఎలా కనిపిస్తుంది? అసంభవం అనుకున్నాను. అడవిలోకి వెళ్ళనని అత్తయ్యకి వాగ్దానం చేశానే కానీ వెళ్లకుండా ఉండలేకపోయాను. నాకు సావిత్రి కనిపించిందనే వార్త మా అత్తయ్య ద్వారా అప్పటికే ఊరంతా తెలిసిపోయింది. వరుసగా 2 రోజులు వెళ్ళి అక్కడే కాపలా వేశాను. ఈసారి నా వెంట మామయ్య, పూజారి గారు కూడా వచ్చారు. కానీ ఎంతసేపు కూర్చున్నా మాకెవ్వరూ కనిపించలేదు. 3వ రోజు వాళ్ళు రాలేదు, నేనే వెళ్ళాను. కెమెరాతో చూస్తుంటే అక్కడ ఇసుకలో పాదాల గుర్తులు కనిపించినాయి. ఆ వ్యక్తి వచ్చి వెళ్ళిపోయిందన్నమాట. అవును, దయ్యాలు గాలిలో ఎగురుతాయి అంటారే, పాదాలతో మనుషుల్లా నడుస్తాయా? నేను నిరాశ చెందకుండా రోజు అడవికి వస్తూనే ఉన్నాను. రోజు కొద్ది కొద్దిగా కొమ్మలు నరికి ఆ నీటి చిలమ వైపు దారి చేస్తున్నాను. ఒకరోజు ఇలా చేస్తుండగా హఠాత్తుగా వెనక నుంచి నా నెత్తి మీద పెడేలమని బలంగా నెత్తి మీద దెబ్బ పడింది. నేను కెవ్వుమని 2 చేతులతో తల పట్టుకున్నాను. మరు నిమిషంలో నా చేతులు 2 తడిగా అయినాయి. నా తలలో నుంచి రక్తం రాసాగింది. అది నా నుదుటి మీదికి, చెవుల పక్కలకి నీళ్లులా కారుతుంది. నేను ఎంతో ప్రయత్నం మీద ప్రాణాలు బిగపట్టినట్లుగా నడుస్తూ ఇంటికి వచ్చాను. రక్తసిక్తమైన బట్టలతో ఉన్న నన్ను చూడగానే అత్తయ్య చేసిన గొడవ అంతా ఇంతా కాదు, ఇది ఆ దయ్యం చేసిన పని అని ఆవిడ నమ్మకం. ఈ మూఢనమ్మకాల నుంచి వాళ్ళకి విముక్తి లేదు. మామయ్య పక్క ఊరు తీసుకెళ్ళి నా తలలో కుట్లు వేయించి కట్టు కట్టించి తీసుకువచ్చాడు. అత్తయ్య నా పెట్టెలో బట్టలన్నీ సర్దింది. రైల్వే స్టేషన్కి బండి సిద్ధం చేయించింది. సంజయ్, ఈ ఊళ్ళో నువ్వు ఇంకా ఒక్క క్షణం కూడా ఉండటానికి వీలు లేదు. వెంటనే వెళ్ళిపోవాలి. ఎందుకని అత్తయ్య? దయ్యానికి భయపడా? నీకు నేను జవాబు చెప్పలేను. దయ్యం ఉంచి వెళ్ళిపో. నేను చూసిన వ్యక్తి నిజంగా దయ్యమే అని రుజువైతే నేనే వెళ్ళిపోతాను. నువ్వు చెప్పనవసరం లేదు. జ్వరంతో ఉన్న నన్ను వెళ్ళిపోమనటానికి మామయ్య మనసు అంగీకరించలేదు కాబోలు. జ్వరం తగ్గగానే పంపించి వేద్దాంలే అన్నాడు. 2 రోజుల్లో జ్వరం తగ్గింది. తలకి ఉన్న కట్టు ఊడదీశాను. సావిత్రి దయ్యం నన్ను చావు దెబ్బ కొట్టిందని తెలియగానే ఊరంతా చూడటానికి తరలి వచ్చింది. ఊరు గణాచారి కూడా వచ్చాడు. నిజంగా మీకు దయ్యం కనిపించిందా బాబు అని అడిగాడు. పూనకం లేకుండా ఉన్న ఇతన్ని చూస్తే గమ్మత్తుగా ఉంది. కళ్ళ కొసల వరకు కాటుక దిద్దుకున్నాడు. నుదుట వైష్ణవనామాలు పెట్టుకున్నాడు. జుట్టు పొడుగ్గా పెంచుకున్నాడు. హఠాత్తుగా చూస్తే హరిదాసులా ఉన్నాడు. నువ్వు అడవిలోకి వస్తే నీకు కూడా చూపిస్తాను అన్నాను. అప్పటికే ఆ ఊళ్ళో చాలామంది అడవిలో కొమ్మల చాటుగా ఉన్న ఆ నీటి చెలమను చూసి వచ్చారట. సావిత్రి బ్రతికి ఉన్నప్పుడు నీకు తెలుసా అన్నాను. తెలుసు, చాలా మంచి పిల్ల. ఈ ఊరి వాళ్లే బలవంతంగా చంపేశారు అన్నాడు. ఆ రోజు సాయంత్రం నేను మళ్ళీ అడవిలోకి బయలుదేరాను. మధ్యాహ్నం అంతా బాగా ఎండ కాసింది. నేను అడవిలోకి వచ్చి ఫోటోలు తీసుకున్నాను. చూస్తుండగానే చీకటి పడింది. నేను ఇంటికి బయలుదేరుతుండగా ఆ చుట్టుపక్కల ప్రదేశం చీకట్లు కమ్ముకుంది. హఠాత్తుగా పెద్ద వర్షం రాసాగింది. మెరుపులు, ఉరుములతో వాతావరణం భయంకరంగా అయింది. నేను దారి తప్పాను. ఆ అడవిలో నేను ఎటు వెళ్తున్నానో నాకే తెలియటం లేదు. తిరిగి తిరిగి కాళ్ల నొప్పులు పుట్టినాయి. ఎత్తు మీద నడుస్తున్న నాకు హఠాత్తుగా కాలు జారింది. నాకు ఏమైందో తెలుసుకునే లోపలే కొన్ని గజాలు దొర్లిపోయాను. నేనెక్కడికి జారానో నాకే తెలియలేదు. కాళ్ళు చేతులు స్వాధీనంలో ఉన్నాయా లేదా అని చూసుకున్నాను. బాగానే ఉన్నాయి. మెడలో కెమెరా తడుముకున్నాను. అది యథాస్థానంలో ఉంది. నేను కూర్చున్నాను. నా చేతిలో బ్యాటరీ లైట్ కూడా లేదు. కుండపోతగా పడుతున్న ఈ వాన తగ్గే వరకు వేచి చూడటం మినహా నాకింకే మార్గం కనిపించలేదు. ఉన్నట్లుండి మెరుపు మెరిసింది. నా కళ్ల ముందు నీటి చిలమ జిగేలమని మెరిసి మాయమైంది. నేను తెల్లబోయాను. ఆనందము, భయము, ఆందోళన నన్ను చుట్టుముట్టినాయి. నేను కాలు జారి దొర్లడంతో నీటి చిలమ దగ్గరికి వచ్చాను. నేను చూసినది యథార్థం అవునా కాదా లేచి 4 అడుగులు వేశాను.
కాళ్ళకి నీళ్లు తగిలినాయి. సందేహం లేదు. మళ్ళీ చటుక్కున ఒక మెరుపు మెరిసింది. నాకు అభిముఖంగా చెట్ల సముదాయం కనిపించింది. నేను వాటిని గుర్తుపెట్టుకుని గుడ్డివాడిలా చేతులతో తడుముకుంటూ నడవసాగాను. చెట్ల దగ్గరికి వచ్చిన నాకు సుదూరంగా వెడుతురు కనిపించసాగినది. నేను ప్రాణం లేచి వచ్చినట్లుగా చెట్ల తీగల్ని తప్పించుకుంటూ ఆ వెలుగు రేఖల వైపు నడవసాగాను. దగ్గరికి వచ్చిన కొద్దీ అది ఒక పాడుపడిన దేవాలయంలా సుస్పష్టంగా తెలియసాగింది. నేను చూసిన ఆ కాంతి గుడి లోపల నుంచి వస్తుంది. అది మంటల రెపరెపలాడుతుంది. వానదారలు తలలో నుంచి బుగ్గల మీదికి పెదవుల మీదికి జారుతున్నాయి. నేను వాటిని చేత్తో తుడుచుకుంటూ వడివడిగా అటువైపు వెళ్ళాను. లోపల నుంచి మాటలు వినిపిస్తున్నాయి. ఇక్కడ మనుషులున్నారు, పర్వాలేదు అనే ధైర్యం వచ్చింది. మెట్లెక్కబోతున్న నేను హఠాత్తుగా ఆగిపోయాను. లోపల వాళ్ళు మాట్లాడుకోవటం లేదు, పోట్లాడుకుంటున్నారు. ఒక స్త్రీ కంఠం ఏడుపుతో అర్థిస్తున్నట్లుగా ఉంటుంది. నీకు పుణ్యం ఉంటుంది. ఇక్కడ ఇంకా ఇలాగే కొద్ది రోజులుంటే నాకు పిచ్చెక్కుతుందేమోనని భయం వేస్తుంది. ఈ దయ్యపు బ్రతుకు బతకలేక చచ్చిపోతున్నాను. రోజుల తరబడి ఒక్కదాన్ని ఈ గుళ్ళో ఉండటం నా వల్ల కావటం లేదు. నన్ను తిరిగి ఊరికి రాని, నేను బ్రతికే ఉన్నానని చెప్పని. సావిత్రి, మతిపోయినట్టు మాట్లాడకు. నువ్వు చచ్చిపోయావని, దయ్యమయ్యావని వాళ్ళందరూ అనుకుంటున్నారు. ఈసారి నువ్వు కనిపిస్తే ప్రాణాలతో వదలరు. ఆ పురుష కంఠం నాకు చిరపరిచితమే. వెంటనే గుర్తు రావటం లేదు, కానీ ఆ వ్యక్తి ఎవరో. సావిత్రి ఏడుస్తున్న ధ్వని వినిపించింది. ఎందుకు ఏడుస్తున్నావు? నేను ఆ రోజు ఊరి వాళ్ళు నా గుడిసె తగలపెట్టినప్పుడే ఎందుకు చచ్చిపోలేదా అనుకుంటున్నాను. ఇప్పుడు నీకేమైంది? ఏమైందా? రోజుల తరపడి ఈ పాడుపడ్డ గుళ్ళో ప్రేతంలా బ్రతుకు వెళ్ళదీయాలంటే నేను ఎంత యాతన పడుతున్నానో తెలుసా? నేను వస్తూనే ఉన్నావు. వారానికో 10 రోజులకో ఒక్కసారి. ఇట్లా ఒంటరిగా ఉండాలంటే నాకు భయం వేస్తుంది. ఏ పురుగైనా నన్ను కరిస్తే నాకు దిక్కేమిటి? ఏ దొంగైనా వస్తే? ఈ ఛాయలకి మానవ మాతృలెవరూ రారు. అలాగే చెప్పి నమ్మించావు. మరి ఆ ఫోటోలు తీసే అబ్బాయి ఎలా వచ్చాడు? వాడో త్రాష్టుడు. అందుకే నెత్తిమింద చావబాది బుద్ధి చెప్పానుగా. నాకేమిటో భయం వేస్తుంది. నన్నేం చేయమంటావు చెప్పు? నేను నిజంగా కావాలని ఉంటే నేను చచ్చిపోలేదని ఊరి వాళ్ళకి చెప్పు. అమ్మో, నా వల్ల కాదు. నన్ను చంపేస్తారు. వస్తా, రేపొస్తానులే. పొద్దుపోయింది, పడుకో. నేను చీకట్లోంచే తొంగి చూశాను. ఆ మెట్లు దిగి వస్తున్నది ఘనాచారి. నేను చీకట్లోకి తప్పుకున్నాను. ఘనాచారి బ్యాటరీ లైటు వెలుగులో గొడుగు వేసుకుని వెళ్ళిపోతున్నాడు. అతను బాగా దూరం అయిన తర్వాత నేను గుడిలోకి తొంగి చూశాను. అక్కడ పొయ్యి మండుతుంది. దాని వెలుగులో ఒక స్త్రీ నేల మీద కూర్చొని మోకాల మీద తల ఉంచుకొని వెక్కి వెక్కి ఏడుస్తుంది. నేను ధైర్యం చేసి గడప దాటి లోపలికి అడుగుపెట్టాను. ఆ గదిలో గోడవారగా నల్లరాతితో అతి భయంకరంగా ఉన్న కాళికా విగ్రహం ఉంది. దానికెదురుగా గోడవారగా పొయ్యి. ఆ పొయ్యికెదురుగా జుట్టు వీరబోసుకుని ఏడుస్తున్న యువతి. నా ఉనికిని తెలియజేస్తున్నట్లుగా నేను గొంతు సవరించుకున్నాను. ఏడుస్తున్న ఆ యువతి తలెత్తి చూసింది. ఆ చూపులు నన్ను చూసిన మరుక్షణంలో బిత్తరపోయినాయి. చటుక్కున లేచి నిలబడింది. ఎవరు నువ్వు? కళ్ళు పెద్దవి చేస్తూ అంది. సంజయ్ని, ఫోటోగ్రాఫర్ని. ఆ యువతి నా వైపే చూస్తుంది. పెద్ద కళ్ళు, రెప్పలు వెడల్పు చేయడంతో ఆల్చిప్పల్లా ఇంకా పెద్దవిగా ఉన్నాయి. ముఖాన పెద్ద పొట్టు, జుట్టు వీరబోసుకుని ఉందేమో. ఒక్క క్షణం కాళికాదేవి ప్రాణం పోసుకొని వచ్చిందా అన్నట్లు నా శరీరం జలధరించింది. నేను చేతులు జోడించాను. వాన పడుతుంటే దారి తప్పి వచ్చాను. నా వల్ల మీకు ఏ హాని జరగదు, భయపడకండి అన్నాను. అమ్మాయి ముఖం తిప్పుకున్నట్లుగా పక్కకు జరిగింది. చటుక్కున వంగి మండుతున్న పొయ్యి లోపలి కట్టె ఒకటి తీసి నా మీద గిరాటు వేసింది. నేను మెరుపులా పక్కకి తప్పుకోకపోతే అది సరాసరి నా ముఖానికి వచ్చి తగిలి ఉండేది. ఎవరు నువ్వు? ఎందుకు వచ్చావు? నేను దయ్యాన్ని. నా కంటపడిన వాళ్ళెవ్వరూ ప్రాణాలతో బతికి బయటపడరు, నీకు తెలియదా అంటూ నా మీదికి ఉరికి వచ్చింది. సావిత్రి చేతులు నా కంఠం పట్టుకున్నాయి. ఆ పట్టు విడిపించుకోవటానికి నేను సావిత్రిని ఎడాపెడా బలంగా కొట్టాల్సి వచ్చింది. ఒక ఆడపిల్లని కొడుతున్నాననే బాధ కంటే ప్రాణరక్షణ ముఖ్యమనిపించింది.
సావిత్రి నా దెబ్బలకి కింద పడింది. నేను చెయ్యి పట్టి లాగాను. దయ్యానవైతే గాలిలో ఎగిరిపో, వెళ్ళవే, నన్ను ముట్టుకోకుండా నా నోటి వెంట రక్తం పడేటట్టు చెయ్యవే మరి అన్నాను. సావిత్రి ఏడవసాగింది. ఎవరు నువ్వు? ఎందుకు ఇలా ఉంటున్నావు? నీ విషయం ఊళ్ళో వాళ్ళకి చెప్తాను. నువ్వు ఘనాచారి కలిసి దయ్యం అనే అభూత కల్పంలో ఈ ఊరి వాళ్ళందరినీ భయభ్రాంతుల్ని చేసి నాటకం ఆడుతున్నావన్నమాట. నేను పోలీస్ రిపోర్టు చేస్తాను. సావిత్రి హఠాత్తుగా నాకు చేతులు జోడించింది. నేనిక్కడ బతికి ఉన్నానని ఎవ్వరికీ చెప్పకండి, మీకు పుణ్యం ఉంటుంది. ఎందుకని? దానికి జవాబు తెలుసుకోవాలంటే మీరు చాలా ఓపికతో వినాలి. చెప్పు, నేను వినటానికి సిద్ధంగా ఉన్నా. మీరెవరో నాకు తెలియదు, కానీ ఈ క్షణంలో చూస్తే దేవుడిలా కనిపిస్తున్నారు. నేను బ్రతికి ఉన్నాననే విషయం మరో మనిషికి తెలియాలని తప్పిస్తున్నాను. మీరు మన్నిస్తానంటే నా కథ చెబుతాను. చెప్పు అన్నాను. సావిత్రి చెప్పటం ప్రారంభించింది. మాది ఈ ఊరే. మా నాన్న భూత వైద్యుడు. చుట్టుపక్కల ఊళ్ళల్లో అందరూ ఏ బాధ వచ్చినా ఆయన దగ్గరికి వచ్చి విభూది పట్టుకొని వెళ్ళేవారు. ఆయన ఇచ్చిన ఆ బూడిద ఆ వ్యాధులు నయ్యమయ్యేవో లేదో నాకు తెలియదు, కానీ మా నాన్న అంటే మాత్రం ఆ చుట్టుపక్కల జనం అంతా గడగడలాడేవారు. నాన్న ఉండగా నాకు జీవితం బాగానే గడిచింది. నాకు పెళ్ళయింది. అత్తవారింటికి వెళ్ళాను. నేను వెళ్ళిన వారం రోజులకి నా చిన్న మరిది జ్వరంతో వాంతులు అయ్యి చచ్చిపోయాడు. మా అత్తగారికి నా మీద అనుమానం, నాలో భూతం యొక్క అంశం ఉందని. నన్ను వదిలేయమని నా భర్తని పోరు పెట్టింది. తల్లి మాట జవదాటని నా భర్త నన్ను వదిలేశాడు. పుట్టింటికి వచ్చేసరికి పరిస్థితులు తారుమారైనాయి. నాన్న అనారోగ్యం పాలు అయ్యాడు. నేనే అక్కడ ఇక్కడ పనిచేసి వచ్చి ఆయనని పోషించవలసి వచ్చింది. నేను ఆ ఊరి షౌకారి ఇంట్లో పనికి కుదిరాను. నా కర్మం ఏమిటో గాని ఆవిడ ప్రసవించలేక చచ్చిపోయింది. అందరికీ నా మీదనే అనుమానం పట్టుకుంది. ఊరంతా నా మీద భూతం ఉందని వదంతి ప్రాకటంతో ఎవరూ పనికి పెట్టుకోలేదు. నేను వయసులో ఉన్నాను. ఊరి పటేలు నన్ను లోబర్చుకున్నాడు. దారిద్ర్యం భరించలేక నేను అతనికి లొంగిపోయాను. నాకు ఇండ్లు బాగానే సాగిపోతుంది. ఊరిలో అందరూ భూతమే నాకు అన్నీ తెచ్చి ఇస్తుంది అని చెప్పుకోసాగారు. నాన్న చచ్చిపోయాడు. నేను ఒంటరి దాన్ని అయిపోయాను. పటేలు మరో వ్యక్తితో సంబంధం పెట్టుకోవడంతో నా మీద ఆసక్తి సన్నగిల్లిపోయింది. నా పరిస్థితి మరీ అధ్వానమైంది. ఆ ఊరి ఘనాచారి నన్ను దగ్గరకు తీశాడు. నాలో భూతం ఉందని, అది నన్ను తక్కువగా చూస్తే ఊరినే నాశనం చేస్తుందని పుకారు పుట్టించాడు. ఊరి వాళ్ళు ఇదే నమ్మారు. నన్ను ఇదివరకులా బాధించడం మానేశారు. ఘనాచారి భార్యకి నాకు అతనికి ఉన్న సంబంధం తెలిసింది. ఒకరోజు నేను ఇంట్లో పడుకొని ఉండగా నా ఇంటిని తగలబెట్టించింది. ఘనాచారి ఇది ముందే తెలిసి నన్ను ప్రమాదం నుంచి తప్పించి ఈ అడవిలో ఉన్న ఈ పాడుపడ్డ దేవాలయంలో దాచాడు. నేను దయ్యాన్ని అయ్యానని చెప్పాడు. ఊరి వాళ్ళ ఇళ్లల్లో అందినవన్నీ ఎత్తుకువచ్చి ఇక్కడికి తెచ్చి దాచుతున్నాడు. అవి ఒకటేమిటి, చీరలు, కోళ్ళు, మేకలు, ధాన్యము అన్నీ ఉంటున్నాయి. అతనికి ఇది వ్యాపారం అయిపోయింది. నన్ను బయటికి రావద్దంటాడు. నేను దయ్యంగా మారి ఇక్కడ అడవిలో తిరుగుతున్నానని పుకార్లు పుట్టించడంతో ఇటుపక్కలకి ఎవరూ రావటం లేదు. మొదట ఇది బాగానే ఉన్నా ఇప్పుడిప్పుడు నాకు భయం వేస్తుంది. నాకు దిక్కు లేదు. ఈ ఊరు తప్ప మరో ఊరికి దారి కూడా నాకు తెలియదు. నెల రోజులుగా అతనితో నేను ఇలా ఉండనని, నాకేదైనా మార్గం చూపమని ఒకటే పోట్లాడుతున్నాను. భగవంతుడు నన్ను ఎందుకు ఇలా పుట్టించాడు? కన్నీటి చారికలతో నిండి ఉన్న సావిత్రి ముఖం చూస్తుంటే నాకు జాలి వేసింది. ఆమె కళ్ళల్లో నిస్సహాయత కరిగిపోయింది. ఎంత భయంకరమైన కథ! దీనత్వం చూస్తే నా మనసు నిజమే. ఒక్కొక్కసారి జీవితాలని భగవంతుడు ఎందుకు ఇలా క్రూరంగా మలుస్తాడు అనిపించింది. ఘనాచారి మీ గురించి చెప్పాడు. జాగ్రత్తగా ఉండమని హెచ్చరించాడు. మీరు కెమెరాతో ఈ అడవిలో తిరుగుతున్నారని, నా ఫోటో తీస్తే ప్రమాదమని, పగటి వేళ నీళ్ళకి వెళ్ళవద్దని శాసించాడు. మరి కుక్క అరుపుతో వినిపించే ఆ భయంకరమైన శబ్దం ఏమిటి? అది జనాన్ని హడలగొట్టించడానికి నేర్పించాడు. ఆ కుక్క నాకు బుద్ధి తెలిసినప్పటి నుంచి నా దగ్గరే ఉంది. కుక్క నా దగ్గర ఉంటే నాకెంతో ధైర్యంగా ఉండేది. ఇప్పుడు అది కూడా లేదు. 2 రోజుల క్రితమే పాము కరిచి చనిపోయింది. సావిత్రికి ఏడుపు ముంచుకొచ్చింది. నేను సావిత్రికి దగ్గరగా వెళ్ళాను. సావిత్రి, నువ్వు ధైర్యంగా ఒక పని చెయ్యగలవా?
ఏమిటిది? నాతో వచ్చేయ్, నేనుండగా నీకేం భయం లేదు. ఘనాచారి సంగతి ఊరిలో అందరికీ చెప్పి బాగా తన్నిచ్చి బుద్ధి చెప్తాం. అమ్మో నేనా? ఆ ఊరి వాళ్ళంటేనే భయం. నీకేం పర్వాలేదు, నేనున్నాను. మీరు ఎల్లకాలం నాతో ఉండరుగా, మీ పని అవగానే వెళ్ళిపోతారు. నిజమే, కానీ వెళ్లే ముందు నీకేదైనా మార్గం చూపించి వెళ్తాను, సరేనా? సావిత్రి జవాబు చెప్పలేదు. అపరిచితుడైనా నన్ను నమ్మాలా వద్దా అన్న మీమాంసలో పడినట్లుగా చూస్తుంది. ఏమంటావు? సావిత్రి జవాబు చెప్పబోతుండగా ఇంతలో దూరం నుంచి హరోం హరహర అన్న స్వరం వినిపించింది. సావిత్రి కళ్ళు పెద్దవైనాయి. ఘనాచారి వస్తున్నాడు. ఇప్పుడెలా అంది. నేను చుట్టూ చూశాను. ఆ గుడికి ఒకటే గుమ్మం ఉంది. అందులోంచే అతను లోపలికి వస్తాడు. నేను బయటికి వెళితే అతనికి ముఖాముఖి ఎదురవక తప్పదు. సావిత్రి కంగారు పడిపోతుంది. మీరు విగ్రహం వెనక దాక్కోండి. నేను తటపటాయించే అవకాశం లేదు. చటుక్కున అటు వెళ్ళాను. మోకాల మీద కూర్చున్నాను. ఘనాచారి లోపలికి వచ్చాడు. సావిత్రి, నిద్రపోయావా? లేదు. ఏమిటి మళ్ళీ వచ్చారు? వెండి కొందులు తీసుకువెళ్ళటం మరిచాను. రేపు హైదరాబాద్ వెడుతున్నాను. అక్కడ అమ్మి వస్తాను. దొంగతనం చేసేది మీరు, దొంగతనం అంటగట్టేది నాకు, అవునా? ఘనాచారి నవ్వాడు. నీకు కాదు, దయ్యానికి. గర్భగుడిలో వెండి కుందులు దయ్యం మాయం చేసిందంటే జనం నోరెత్తరు. ఘనాచారి తీశాడంటే చావబాదుతారు. అతను వెండి కుందులు చేత్తో పట్టుకొని నవ్వాడు. కాళికాదేవి నడుముకి చెయ్యి పెట్టుకొని ఉంది. ఆ చెయ్యి వంపు మధ్యలో నుంచి నా కెమెరాలో సావిత్రి, ఘనాచారి జంటగా చక్కగా కనిపిస్తున్నారు. నేను అదును చూసి చటుక్కున మీట నొక్కాను. ఫ్లాష్ ఒక్కసారి మెరిసి ఆరిపోయింది. ఘనాచారి కళ్ళు చిట్లించాడు. అబ్బా, ఏమిటా వెలుగు? బయట మెరుపు మెరిసిందేమో అంది సావిత్రి గాబరాగా. బయట మెరిస్తే ఇటు నుంచి ఎలా వస్తుంది అన్నాడతను అనుమానంగా. పొద్దుపోతుంది, మీరు వెళ్ళండి. అతను సావిత్రిని ఎగాదిగా చూశాడు. ఏమిటి విశేషం? ఎప్పుడూ ఉండమని గొడవ చేసేదానివి వెళ్ళమని తొందర చేస్తున్నావు. అతను అనుమానంగా కాళికా విగ్రహం వైపు వచ్చాడు. నేను ఇంకా లాభం లేదని తెలియగానే విగ్రహం వెనక నుంచి అతనికి ఎదురుగా వచ్చాను. నన్ను చూడగానే ఘనాచారి దిగ్భ్రాంతి చెందాడు. నువ్వా అన్నాడు. ఆ వెంటనే కాళికాదేవి చేతిలోనున్న త్రిశూలం గబాల్నా లాగాడు. అది నా కుత్తుకలో గుచ్చుకపోవలసింది. త్రూటిలో తప్పిపోయింది. నాకు ఇలాంటి దెబ్బలాటలేమీ కొత్త కాదు. ఇద్దరం చిత్తుగా తన్నుకున్నాం. ఆ తన్నులాటలో నన్ను చంపటానికి ప్రయత్నిస్తున్న ఘనాచారిని సావిత్రి పిచ్చి బలంతో విడిపించి దూరంగా తోసింది. ఆ తోపికి అతను వెళ్ళి మండుతున్న పొయ్యి మీద పడ్డాడు. మరుక్షణం అతను పెట్టిన కేకకి ఆ గుడి, అడవి అంతా మారుమ్రోగింది. సావిత్రి చనిపోలేదని, బ్రతికే ఉందని, అడవిలో ఉన్నది దయ్యం కాదని తెలిసేసరికి ఆ ఊరి ప్రజలు ముక్కు మీద వేలేసుకున్నారు. ఘనాచారి పొయ్యిలో పడి ముఖమంతా కాలి కళ్ళు పొయ్యేటందుకు సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి సరిపోయింది. కానీ లేకపోతే అతని కళ్ళు ఊడబెరికేవారేమో. నన్ను ప్రశంసలతో ఆకాశానికి ఎత్తారు. హారిని, అన్నంత పని చేశావు కదా, దయ్యాల్ని మొత్తానికి చూశావు అంది అత్తయ్య. అత్తయ్య అంటే నీకు కోపం గాని, మీ మూర్ఖత్వం మీద నాకు చెడ్డ చిరాకు వస్తుంది. చీకటి ఉంటుందనుకో, ఎవరో ఒకరు ధైర్యం చేసి అగ్గిపుల్ల వెలిగిస్తే వెలుగు వస్తుంది. ఆ వెలుగులో ఏది ఏమిటో తెలుస్తుంది. ఈ ఊరిలో ఇంతమంది ఉన్నారు. దయ్యం అంటే దయ్యమే కాబోలు అనుకున్నారు గాని ఆ దయ్యం ఎక్కడుంది, ఎలా ఉంది చూడాలని ఎవ్వరూ అనుకోలేదు. మన వాళ్ళ ఛాందస్త భావాలకి నాకు ఒళ్ళు మండిపోతుంది. కామన్ సెన్స్తో ఆలోచించనే ఆలోచించరు. ఈ పాత భావాల మీద వివేకం అనే వెలుగు వర్షం పడేదెప్పుడో, ఈ దేశానికి విముక్తి ఎప్పుడో. అత్తయ్య మాట్లాడలేదు, మౌనంగా ఉండిపోయింది. మామయ్య పని ఉన్నట్టుగా లేచి వెళ్ళిపోయాడు. నేను రేపు వెళ్తున్నానత్తయ్య అన్నాను. నేను సావిత్రికిచ్చిన వాగ్దానం మర్చిపోలేదు. ఈ ఊరిలో ఉంటే సావిత్రి గడపబోయే జీవితం ఎలా ఉంటుందో నేను ఊహించలేనిదేం కాదు. సావిత్రిని నేను బయలుదేరదీశాను. ఊరి వాళ్లంతా ఈ ప్రయాణపు వార్త విని చెవులు కొరుక్కుంటున్నారని నాకు తెలుసు. అది అత్తయ్యకు తలవంపులుగా ఉందని కూడా తెలుసు. ఆ అమ్మాయిని ఆ ఊబిలో నుంచి బయటకు లాగావుగా, అది చాలదు. తర్వాత సంగతి నీకెందుకురా అంటూ సనిగింది.
అలా అనుకోవటంలోనే వస్తుంది పేచీ అంతా. ఆ అమ్మాయికి నేను సహాయం చేయగలిగినప్పుడు ఎందుకు చేయకూడదు? సావిత్రిని ఈ ఊళ్ళో నిరాధారంగా వదిలేస్తే ఆ అమ్మాయిని నేను రక్షించిన ప్రయోజనమే ఉండదు అన్నాను. నువ్వు చాలా మొండివాడివిరా సంజయ్ అంది అత్తయ్య. నమ్మకాలని అమలుపరచాలంటే జీవితంలో చాలా మొండితనం కావాలత్తయ్య అన్నాను. సావిత్రిని హైదరాబాదు తీసుకువచ్చి హోంలో చేర్పించారు. 6 నెలల తర్వాత ఆ రోజు రాఖీ పౌర్ణమి. నా చెయ్యి అప్పటికే రాఖీలతో నిండిపోయింది. సాయంత్రం 5 అయింది. నేను విందు భోజనాలు ముగించుకొని ఆలస్యంగా ఇంటికి వచ్చేసరికి నా టేబుల్ మీద ఒక కవరు ఉంది. అందులో రాఖీ ఉంది. ఒక ఉత్తరం ఉంది. అన్నయ్య గారికి. సావిత్రి, నమస్కారాలు. ఈరోజు రాఖీ పౌర్ణమి. అన్నా చెల్లెళ్ళకి ఎంతో పవిత్రమైన రోజు. నాకు అన్నలు లేరు కదా అని దుఃఖపడ్డాను. మీరు గుర్తుకు వచ్చారు. నాకు అన్నయ్య లేకపోవడం ఏంటి అనుకున్నాను. ఈ రాఖీ మీకు పంపిస్తుంటే నాకెంతో ఆనందంగా ఉంది. నాలాంటి నిర్భాగ్యులైన ఆడపిల్లలకి ఈ దేశంలో అడుగడుగునా మీలాంటి అన్నగారులు ఉంటే ఎంత బాగుంటుంది. అప్పుడు ఆడవాళ్ళకి జీవితం ఇంత భయంకరంగా ఉండదేమో. నాలాంటి దురదృష్టవంతురాలున్న ప్రతి చోట మీలాంటి ధైర్యవంతులు ఉండాలని మనసారా భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను. నేను ఈ హోంలో ఎంతో హాయిగా ఆనందంగా ఉన్నాను. మీకు నా కృతజ్ఞతలు. ఇట్లు సావిత్రి. ఆ ఉత్తరం చదవటం పూర్తి చేసేసరికి నా కళ్ళు చెమ్మగిల్లినాయి. నేను ఆ రాఖీని ఎంతో అపురూపంగా చేతికి ముడి వేసుకున్నాను. నాకు ఆ రాఖీని చూస్తుంటే ఫోటోగ్రఫీలో ప్రెసిడెంట్ దగ్గర నుంచి గోల్డ్ మెడల్ అందుకున్నప్పటికంటే ఆనందంగా, గర్వంగా అనిపించింది.